కాళ్ళకి మొక్కిందంటే ఏదో మనతో ఆడుకోవడానికి చేసిందనుకోవచ్చు. ఆఫీస్కి పంపించిన ఫోటో కూడా అబద్ధం అనుకుందాం. మరి మరి ఇదేంటి మానసి? ఏమీ లేకుండానే ఇంట్లో ఎంత పెద్ద ఫోటో. ఈ ఫోటోలు వీడియోలు అంతా ఒట్టి మోసం. వీటి నమ్మి మావయ్యను అనుమానిస్తావా? అసలు దాని పక్కన మావయ్య ఏందత్తా? ఇప్పుడు నిజంకి గ్రాఫిక్స్ కి తేడా లేకుండా పోయింది. అసలు ఫోటోని నమ్మొద్దు, నమ్మొద్దు. లేదు మనసు, నా మనసు ఏదో కీడు శంకిస్తోంది. ఏదో లేనిదే ఎంత నాటకవాడి ధైర్యం చేయదు. అయ్యో అదేం లేదత్తా. ఈ కనుక మీ ఇంట్లో ఉన్నట్టు లేదు. ఉండుంటే ఇప్పుడు నిజం కక్కించుండేదాన్ని. పదం పదత్తా, పదత్తా. పదత్తా. అమ్మా, వదినా, అమ్మా. నువ్వేంది ఇక్కడ? ఈ అవతారం ఏంది? అసలు దీని కొంపలో పనిచేసే కర్మ నీకేందమ్మా? చెప్పమ్మా, నువ్వీ కొంపలో పని చేస్తున్నావేంది? నిన్నీ పరిస్థితిలో చూసి నేను షాక్ అవ్వాలొదినా. నేనుండగా నా వదినకి ఇంత కర్మేం పట్టిందని గుండె పగిలేలా ఏడవాలి. కానీ నన్ను చూసి నీకెందుకు ఏడుపొస్తోందో వదినా?
నన్ను చూసి ఏడ్చేంత దారుణమైన పరిస్థితిలో నేనున్నానా వదినా? అత్త, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు దారుణమైన పరిస్థితిలో ఉండడేంది? అమ్మ నిన్ను చూసి ఏదో ఏడ్చేసింది. ఏదో మనల్ని చూసి అట్లా ఏడుస్తున్నట్టుంది. ఇలా రా వదినా. అది నిజమా అబద్ధమా? చెప్పొదినా. అత్త, నేను చెప్పిన కదా, మావేంది దాని పక్కనేంది? నువ్వు చెప్పొదినా. నువ్విక్కడ ఎందుకున్నావో తెలీదు, కానీ ఇక్కడి విషయాలు తెలుసుకునే ఉన్నావని తెలుసు. చెప్పొదినా. అది నిజమో అబద్ధమో తెలియక నా మనసుకి ఊపిరాటం లేదు. ప్రాణం పోతున్నట్టే ఉంది. చెప్పొదినా. చెప్పొదినా. చెప్పు. వదినా. నిజం తెలిసాక ఏం చెయ్యాలో తెలియలేదు వదినా. ఆ నిజం తెలిస్తే నువ్వు ఏమైపోతావోనని భయం. దీన్ని అడ్డం పెట్టుకుని ఆ కనకం ఎక్కడ నీ జీవితంతో ఆడుకుంటుందోనని నా ఆడబిడ్డ జీవితం కాపాడుకోవడం కోసమే ఇక్కడే ఉన్నాను వదినా. ఇక్కడే ఉన్నాను. వదినా, నేనేం తప్పు చేశాను వదినా? నేనేం పాపం చేశాను? ఎందుకు నాకింత అన్యాయం జరిగింది? నీకేం అన్యాయం జరగదు వదినా. నీకేం అన్యాయం జరగదు. ఏడోకు. పద, ఊరుకో వదినా. పద, రా వదినా. అత్త, ఏంటి మళ్ళీ కాసేపట్లో పెళ్లి పెట్టుకుని సంతోషంగా ఉండకుండా భయంగా ఉందంటున్నావేంటి?
మా అక్క సంగతి నీకు తెలియదు. పోతే పోయిందిలే అని వదిలే రకం కాదు. అది అనుకున్నదైనా కావాలా లేదా అంతన్నా చూడాలా? ఏంటి మళ్ళీ ఇంకా కనకం కనకం అని మీ అక్క గురించి భయపడుతున్నా? అదంతా నీ గతం. ఇదిగో ఇప్పుడు నీ ముందున్నది నీ భవిష్యత్తు, నీ జీవితం. ఆ గతాన్ని వదిలేసి ప్రశాంతంగా కొత్త జీవితంలోకి అడుగుపెట్టు. పోనీ మీ అక్కకి భయపడి ఇప్పుడు ఈ పెళ్లి చేసుకోవడం మానేసావే అనుకో, తర్వాత తను మీ పెళ్లి చేస్తుందని గ్యారంటీ ఉందా? నేను చేసుకోబోయేవాడు మహేష్ చెప్పింది విన్నావు కదా. ఆ సైట్ కోసం ఈ పెళ్లి నాటకం ఆడుతోంది, కానీ నిజంగా నీ పెళ్లి చేయాలని కాదు. అది నాటకమే అయినా నీ అదృష్టం బాగుండి మీరిద్దరూ ఒకరినొకరు నచ్చారు. మీ అక్క మీదున్న భయంతో ఈ అదృష్టాన్ని దూరం చేసుకోవద్దు. అర్థమవుతుందా? మీరు ధైర్యం చెప్పారని వచ్చాను కానీ నాకైతే టెన్షన్గానే ఉంది. ఆస్తి ఇస్తేనే పెళ్లి చేసుకుంటా అని చెప్పమని అంతలా బెదిరించిన కనకం ఈ పెళ్లి చేసుకుంటున్నామని తెలిస్తే ఊరుకుంటుందా? తెలిసే ఛాన్సే లేదు మహేష్. ఒకవేళ తెలిసినా తను వచ్చేసరికి మీ పెళ్ళి అయిపోతుంది. ఒక్కసారి పెళ్ళి అయిపోయాక ఇంకెవ్వరు ఏమీ మావి గారు, ఇంత లేట్ అయిందేంటి? మీ అత్తయ్యతో మాట్లాడొచ్చేసరికి కొంచెం ఆలస్యం అయిందమ్మా. ఏర్పాట్లన్నీ బానే ఉన్నాయి కదా? ఏ ఇబ్బంది లేదు కదా? లేదు మావయ్య, ఇదిగోండి మళ్ళీ కొంచెం టెన్షన్ పడుతుంది. టెన్షన్ ఎందుకు మళ్ళీ? మేమందరం ఉన్నాం కదా. నీ పెళ్ళైపోతే మనందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినట్టే. నువ్వేం టెన్షన్ పడకు. డ్రైవర్ జల్దీ పోనీ. హలో, మల్లెమ్మ. మల్లెమ్మ ఉందా? నువ్వెవరు? నేను వాళ్ళ ఇంటి పని మనిషిని మాట్లాడుతున్నాను. చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి, లేదా కొంపలు అంటుకుపోతాయి. ముందు మల్లెమ్మకు ఫోన్ ఇవ్వండి. మీ పని మనిషి అంట నీతో అర్జెంట్గా ఏదో మాట్లాడాలంటుంది.
హలో లచ్చక్క. హలో మల్లెమ్మ, నువ్వు అక్కడ గుళ్ళో పెళ్లి చేసుకుంటున్న సంగతి ఇక్కడ నీ అక్కకు తెలిసిపోయింది. నీకోసం బయలుదేరింది. జాగ్రత్తమ్మా. మళ్ళీ మళ్ళీ ఏమైంది? మళ్ళీ మళ్ళీ ఏమైంది? మళ్ళీ ఏమైంది? ఏమైంది? ఏమైంది మళ్ళీ చెప్పు. అయిపోయింది, అంతా అయిపోయింది. అక్కకి తెలిసిపోయింది. పెద్దయినా అక్క ఈడికి బయలుదేరింది. నన్ను వదలదు, నరికి పోగులు పెడుతుంది. పెద్దయినా నాకు ఈ పెళ్ళొద్దు. నేను ఈడుండా, నేను ఇంటికి వెళ్ళిపోతా. పెద్దయినా మళ్ళీ ఆగు. మళ్ళీ 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 ఆగు. ఆగు మళ్ళీ. మళ్ళీ ఆగు. ఏంటిది మళ్ళీ? పెళ్లి పెట్టెల మించి లేచి వెళ్ళిపోతున్నావేంటి? వదలండి, నేను ఉండ, నేను వెళ్ళిపోతాను. నాకు ఈ పెళ్ళొద్దు, ఏమీ వద్దు. మళ్ళీ నేను వెళ్ళిపోతా. మళ్ళీ ఆపుతావా? నీ పెళ్ళైతే నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయంటుంటే వెళ్ళిపోతానంటావేంటి? పిచ్చా నీకు? అవును, పిచ్చే. మా అక్క యాదకొస్తా అంటే నిజంగానే పిచ్చెక్కుతుంది. మా అక్క సంగతి మీకు తెలియదు. పెద్దయినా నువ్వైనా చెప్పు. అక్క తలుచుకుంటే ఏం చేస్తుందో నువ్వైనా చెప్పు. వదలదని చెప్పు పెద్దయినా. కనకం వదలదు మళ్ళీ, ఆ విషయం తెలుసు. అలాగని నిన్నిప్పుడు వదిలేస్తే నీ జీవితం నాశనం కావడంతో పాటు ఉన్న సమస్యలు ఇంకా పెరుగుతాయి. అయినా మేమందరం ఉన్నాం కదా మళ్ళీ, నీకెందుకు భయం? ఈ 3 ముళ్ళు పడ్డాక మీ అక్కే కాదు, నిన్ను ఎవరు ఏమీ చేయలేరని చెప్తున్నాం కదా. మళ్ళీ భయంతో నువ్వు మళ్ళీ మీ అక్క చేతిలో కీలుబొమ్మ కావద్దు. చూడు, ఆ అబ్బాయిని కూడా మీ అక్క బెదిరించింది. అయినా నీకోసం ధైర్యం చేసి వచ్చాడు. పెళ్ళైతే మీరిద్దరూ సంతోషంగా ఉంటారు. మా మాట విను, వచ్చి పెళ్లిపెట్ల మీద కూర్చో. రా మళ్ళీ, పద. కూర్చో మళ్ళీ. ఏమైంది డ్రైవర్? ఏం జరిగిందో చూస్తాను మేడం. వదినా, అత్త, ఏందత్తా పసిదాన్ని కట్లేడుస్తున్నావు? ఏం కాదత్తా, పోయి మాట్లాడతాం కదా. ఇంకా ఏం మాట్లాడతావు మనసి? ఇంకా ఏం మిగిలిందే మాట్లాడడానికి? అసలు ఈ విషయం తెలియగానే అక్కడే గుండె ఎందుకు ఆగిపోలేదో తెలీదు. ఇంకా ఏ ఆశతో వెళ్తున్నానో, ఎందుకు వెళ్తున్నానో కూడా తెలియట్లేదు. అయిపోయింది మానసి, ఇక నా జీవితం అయిపోయింది. నేను బతుకున్నా చచ్చినట్టే. వదినా ఏడవద్దొదినా.
జరిగింది నిజం కావచ్చు, కానీ దాని వెనకున్న నాటకం ఏంటో తెలుసుకోవాలి కదా వదినా. నా ఆడబిడ్డకి ఆ దేవుడు అన్యాయం చెయ్యడొదినా. నాకు ఆ నమ్మకం ఉంది. ధైర్యంగా ఉండొదినా. అత్త ఏడవకత్తా ప్లీజ్. పోనీ డ్రైవర్. జీలకర్ర బెల్లం ఒకరి తల మీద ఒకరు పెట్టుకోండమ్మా. ప్రేమ ఎంత మధురం. ప్రేమ ఎంత మధురం. మన జీ తెలుగులో ఈ రోజు నుంచి రాత్రి 9 గంటలకు తప్పకుండా చూడండి.